ఇక డిఎస్సిలో అటు ఎస్జిటి అభ్యర్థులకు, తెలుగు పండిట్ అభ్యర్థులకు, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కామన్గా ఉండేటువంటి మరొక విభాగం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు. సో ఇందులో మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. దీనికి వెయిటేజ్ 5 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క ప్రశ్నకు ½ మార్క్ అనుకున్నప్పుడు 10 బిట్స్ మనకు ఈ యొక్క 5 చాప్టర్స్లో రావడం జరుగుతుంది. సో దీంట్లో మొదటి చాప్టర్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, భారతదేశం యొక్క విద్యా చరిత్ర. సో భారతదేశం యొక్క విద్యా చరిత్రను మనం ఒకసారి తీసుకున్నప్పుడు దీనిని మనం 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది విద్యా విధానాలు, రెండవది కమిటీస్ ఇన్ ప్రీ ఇండిపెండెన్స్, మూడవది పోస్ట్ ఇండిపెండెన్స్ కమిటీస్. ఈ 3 అంశాలపైన 3 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఒకసారి విద్యా విధానాలు మనం తీసుకున్నప్పుడు వేద విద్యా విధానము, మరి జైనుల విద్యా విధానము, బౌద్ధుల విద్యా విధానము, ముస్లింల విద్యా విధానం. సో ఈ విద్యా విధానం యొక్క ప్రధానమైన అంశాలు, మరి ఈ విద్యా విధానంలో ఉండేటువంటి విద్యా ప్రారంభ వేడుకలు, అదేవిధంగా విద్యా లక్ష్యాలు, తర్వాత కరికులము, తర్వాత బోధనా పద్ధతులు, ఉపాధ్యాయుడు, నాటి విద్యార్థి యొక్క స్థాయి, వీటిని మనం తులనాత్మకంగా చదువుకోవడం వల్ల ఒక మరి ప్రశ్నను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకు విద్యా ప్రారంభోత్సవ వేడుక తీసుకున్నప్పుడు వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో మరి ఒక బ్రాహ్మణ బాలుడికి 8 సంవత్సరాల వయసులో, క్షత్రియ బాలుడికి 10 సంవత్సరాల వయసులో, వైశ్యుడికి 12 సంవత్సరాల వయసులో ఉపనయనం ఉంటుంది. ఉప అంటే దగ్గరికి, నయనం అంటే నేత్రం లేక జ్ఞానం, అంటే గురువు దగ్గరికి పోవడం ఉపనయనం. సంవర్తనం అంటే గురువు దగ్గర నుండి ఇంటి దగ్గరికి వెళ్ళడం. ఒక విధంగా చెప్పాలంటే వెల్కమ్ పార్టీ ఉపనయనము, ఫేర్వెల్ పార్టీ సమరవర్తనం. ఇవి వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చూసేవి. ఈనాడు మనం 18 మంత్స్కే స్కూల్స్ పంపిస్తున్నాం, కానీ వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో 8 ఇయర్స్కు మరి బ్రహ్మచర్య దశ, విద్యార్థి దశ దాటుతుంది. ఆనాటి వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేటువంటి 4 మానవ దశలు బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమము. ఆనాటి యొక్క మరి 4 దశలు తీసుకున్నప్పుడు మొదటి దశ విద్యార్థి దశ. ఇది విద్యార్థి దశ మనకు తెలుసు, బ్రాహ్మణుడికి 8 ఇయర్స్లో ఉపనయనం ప్రారంభించబడుతుంది. అదేవిధంగా బౌద్ధుల కాలంలో విద్యా ప్రారంభోత్సవ వేడుక 8 ఇయర్స్ ప్రారంభమవుతుంది. అది పబ్బజ్జా అనేటువంటి ఉత్సవంతో. పబ్బజ్జా అంటే ముందుకు పోవడము. అదేవిధంగా ముస్లిం విద్యా విధానంలో మరి ఒక ముస్లిం బాలుడికి 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజున బిస్మిల్లా అనేటువంటి ఉత్సవంతో విద్యా ప్రారంభోత్సవం జరుగుతుంది. సో బిస్మిల్లా అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని అర్థం. సో ఈ విధంగా విద్యా విధానాలను చదివేటప్పుడు మరి విద్యా ప్రారంభోత్సవ వేడుకలు, వారి యొక్క విద్యా లక్ష్యాలు, బోధనా భాషలు, తర్వాత కరికులం, బోధనా పద్ధతులు. బోధనా భాషలు తీసుకున్నప్పుడు వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మరి సంస్కృత భాషను ఒక బోధనా భాషగా ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా జైనుల కాలంలో ప్రాకృతం, బౌద్ధుల కాలంలో ప్రాకృతం మరియు పాలి భాష, ముస్లిం విద్యా విధానంలో మరి పర్షియన్ మరియు అరబిక్ భాషను బోధనా భాషలుగా ఉపయోగించారు. అయితే 1835లో మెకాలే ఇంగ్లీషును ఒక బోధనా భాషగా మరి ఎక్కువగా ప్రాముఖ్యత చెప్పడం వల్ల ఇంగ్లీష్ అనేటువంటిది ఒక లింక్ లాంగ్వేజ్గా భారతదేశంలో డెవలప్ కావడం జరిగింది. అది 1964 కొఠారి కమిషన్ సూచనలు ఇచ్చేంత వరకు భాషా బోధన భారతదేశంలో అతిపెద్ద సమస్య. ఈ కొఠారి 3 లాంగ్వేజెస్ ఫార్ములా చెప్పడం జరిగింది. మాతృభాష హిందీ జాతీయ భాషగా బోధించాలి, ఒక విదేశీ భాషగా ఇంగ్లీష్ను బోధించాలి. ఓకే, ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం విద్యా విధానాలు మనం స్టడీ చేసేటప్పుడు ఒక తులనాత్మకంగా చదువుకోవడం వల్ల ఈ విభాగం పైన పట్టు సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బ్రిటిష్ మరి విద్యా విధానాన్ని తెలుసుకునేటప్పుడు భారతదేశంలో మరి 1498లో వాస్కో డి గామా సముద్ర మార్గాన్ని కనుక్కోవడం ద్వారా ఈ యొక్క ఐరోపా దేశాలు భారతదేశానికి వర్తకం కోసం, మత ప్రచారం కోసం రావడం జరిగింది. సో ఈ క్రమంలో ఏర్పడిందే ఈ యొక్క మరి ఐరోపా దేశాల యొక్క విద్య. ఈ క్రమంలో 1716లో భారతదేశంలో మొట్టమొదటి టీచర్ ట్రైనింగ్ను మరి స్థాపించడం జరిగింది. 1792లో తర్వాత చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్స్ అనేటువంటి ఒక కరపత్రిక ద్వారా భారతదేశంలోని విద్యా విధానాన్ని వివరించడం వల్ల 1813 చార్టర్ చట్టంలో భారతదేశంలో ₹1,00,000 కేటాయించడం జరిగింది విద్య కోసం. ఈనాడు గురుకుల విద్యార్థికి సంవత్సరానికి ₹1,00,000, కానీ ఆనాడు భారతదేశం మొత్తం విద్యకు 1813 చార్టర్ చట్టం ద్వారా ₹1,00,000 కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యా విధానం 1813 చార్టర్ చట్టం ద్వారా అది పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టంగా
ప్రభుత్వ ఆధీనంలోకి రావడం జరిగింది. ఒకసారిగా ఈ భారతదేశ విద్యా చరిత్రను మనం గమనించినప్పుడు మొట్టమొదట ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి విద్యా విధానం, మరి మధ్యయుగంలోకి వచ్చేసరికి ముస్లిం విద్యా విధానంలోకి వచ్చేసరికి ప్రార్థనా స్థలాల్లోకి వచ్చింది. అంటే మక్తాబ్, మదరసాలు మసీదులలో నిర్వహించబడేవి. అదేవిధంగా మరి బ్రిటిష్ వారు వచ్చేసరికి ప్రభుత్వ ఆధీనంలోకి రావడం జరిగింది. అంటే ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి పాఠశాలలు ప్రార్థనా స్థలాల్లో ఉన్నటువంటి పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలోకి రావడం జరిగింది. ఇది భారతదేశం యొక్క విద్యా చరిత్ర పరిణామ క్రమం. సో ఈ క్రమంలో బ్రిటిష్ వారి కమిషన్లు మనం చదువుకునేటప్పుడు 1813 చార్టర్ చట్టం, 1835 మెకాలే మినిట్స్, 1854 వుడ్స్ డిస్పాచ్, 1882 హంటర్ కమిషన్, అదేవిధంగా 1911 గోఖలే తీర్మానం, 1917 శాడ్లర్ కమిషన్, 1929 హార్టా కమిటీ, 1937 ఎబర్ట్ వుడ్ నివేదిక, 1944 సార్జెంట్ కమిషన్. వీటిని గురించి మనం చదువుకోవాలి. ఈ కమిషన్లు ఏ విద్యా స్థాయిలకు ఇచ్చారు, వీరి యొక్క రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, వాటి యొక్క ఫలితాలు ఏమిటి, ఇవి తెలుసుకోవడం వల్ల ఒక మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా భారతదేశ విద్యా చరిత్రలో మనం గమనించినప్పుడు పోస్ట్ ఇండిపెండెన్స్, స్వాతంత్ర అనంతరం వచ్చినటువంటి ప్రధానమైన కమిటీలు, కమిషన్లు, వాటి యొక్క సిఫారసులు. ఈ క్రమంలో 1948 మరి రాధాకృష్ణన్ కమిషన్ గురించి చదువుకోవాలి. అదేవిధంగా 1951 బీజీ కేర్ కమిటీ గురించి చదువుకోవాలి. 52 మొదలియార్ కమిషను, 1959 శ్రీప్రకాశ కమిటీ, 61 సంపూర్ణానంద కమిటీ, 1964 కొఠారి కమిషన్. ఈ కొఠారి కమిషన్ రిపోర్ట్ 66లో ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ఆధారంగా 1968లో తొలి జాతీయ విద్యా విధానాన్ని మనం రూపొందించుకోవడం జరిగింది. ఈ యొక్క 68ని మనం రివర్స్ చదివినప్పుడు 86 జాతీయ విద్యా విధానం, అది నూతన జాతీయ విద్యా విధానం. ఇటీవల 2016 టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ సిఫారసుల మేరకు నూతన జాతీయ విద్యా విధానం రూపొందించడం జరుగుతుంది. సో 64-66 కొఠారి కమిషన్, 1977 ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ, 78 మాల్కం ఆదిశేషయ్య కమిటీ, 1983 టీచర్ ఎడ్యుకేషన్ కమిషన్స్. సో దీంట్లో మరి చటోపాధ్యాయ కమిషన్, రాయ్ అహ్మద్ కమిషను, 1986 నూతన జాతీయ విద్యా విధానం. ఆ నూతన జాతీయ విద్యా విధానంపై ఏర్పడిన సమీక్షా కమిటీలు తీసుకున్నప్పుడు 1990 ఆచార్య రామ్మూర్తి కమిటీ, 1992 ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీలు చదువుకోవాలి. అదేవిధంగా 1993లో వచ్చినటువంటి యశ్పాల్ కమిటీ యొక్క టైటిల్ లెర్నింగ్ వితౌట్ బర్డన్. సో ఈ కమిటీలన్నీ కూడా ఏ విద్యా స్థాయిలకు ఇచ్చారు, ప్రధానమైనటువంటి సిఫారసులు ఏమిటి, వాటి యొక్క ఫలితాలు ఏమిటో మనం తెలుసుకోవడం వల్ల మొదటి చాప్టర్ పైన మనం ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రెండవది టీచర్ ఎంపవర్మెంట్, రెండవ చాప్టర్. సో మనకు ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుసు. టీచర్ ఎంపవర్మెంట్ అంటే అర్థం ఏమిటి అంటే, దానికి ముందు మరి ఉపాధ్యాయ వృత్తి అంటున్నాం. అంటే ఇది ఒక వృత్తినా, ఆక్యుపేషనా, లేకుంటే ఇది ఒక ట్రేడా? సో ట్రేడ్కు ప్రొఫెషన్కు మధ్య తేడా ఏమిటి, ఆక్యుపేషన్కు ప్రొఫెషన్కు మధ్య తేడా ఏమిటో మరి కాబోయే టీచర్లు తెలుసుకోవాలి. వృత్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వృత్తికి ట్రైనింగ్ ఉంటుంది, వృత్తికి ఎంపవర్మెంట్ ఉంటుంది, వృత్తికి యాప్టిట్యూడ్ అవసరము, వృత్తికి ఒక సర్టిఫికేట్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కావాలంటే ఒక సర్టిఫికేట్ కావాలి, లాయర్ కావాలంటే ఒక సర్టిఫికేట్ కావాలి. కానీ దురదృష్టం ఏంటంటే మన దేశంలో సర్టిఫికేట్ లేకుండానే చాలామంది టీచర్స్ ఉన్నారు. దాదాపుగా 10 లక్షల మంది ఇటీవల NIOS ద్వారా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా డిస్టెన్స్ మోడ్లో ఉపాధ్యాయ వృత్తిని మరి చదువుతున్నారు. సో ఎనీహౌ ఇక్కడ ప్రొఫెషన్ యొక్క లక్షణాలు మనం చెప్పుకున్నప్పుడు దానికి ఒక సర్టిఫికేట్ ఉండాలి, హ్యూమన్ రిలేషన్స్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, హై సోషల్ స్టేటస్ ఉంటుంది ఈ యొక్క ప్రొఫెషన్కి. కనుక టీచింగ్ని మనం ప్రొఫెషన్గా మనం చెప్పుకోవచ్చు. ఆక్యుపేషన్కు ప్రొఫెషన్కు తేడా ఏంటంటే, ఆక్యుపేషన్ జీవన భృతి కోసం చేసేటువంటిది, ఉదాహరణకు వ్యాపారం. అదేవిధంగా ప్రొఫెషన్ అనేటువంటిది ఒక సామాజిక బాధ్యతతో కూడుకున్నటువంటి కార్యక్రమం. దీనికి యాప్టిట్యూడ్ అవసరం, దీనికి ట్రైనింగ్ అవసరం. కనుక టీచర్ ఎంపవర్మెంట్, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ద్వారా, ప్రీ సర్వీస్ ట్రైనింగ్ ద్వారా టీచర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడం. సో డెవలప్ చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి, డెవలప్ చేసేటువంటి జాతీయ సంస్థలు ఏంటి, ఇక్కడ జాతీయ రాష్ట్ర సంస్థల గురించి మనం చదువుకోవాలి. CAB అంటే ఏమిటి, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. CBSE అంటే ఏమిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. అదేవిధంగా NCERT, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. NCTE అంటే ఏమిటి, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. UGC అంటే ఏమిటి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇప్పుడు UGC, AICTE కూడా
మరి కొత్తగా హీరా అనేటువంటి సంస్థగా ఏర్పడబోతున్నాయి. కనుక ఈ జాతీయ సంస్థలు ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి, సో వాటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, వాటి ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి అనే అంశాలు ఈ యొక్క చాప్టర్లో చదువుకోవాలి. అదేవిధంగా రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్, ఇక్కడ కాబోయేటువంటి ప్రధాన ఉపాధ్యాయుడిగా మరి ఫైనాన్షియల్ రికార్డ్స్ ఎలాంటివి ఉన్నాయి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రికార్డ్స్, జనరల్ రికార్డ్స్, లాగ్ బుక్ అంటే ఏమిటి, తర్వాత నెక్స్ట్ లెడ్జర్ అంటే ఏమిటి, అదేవిధంగా క్యుములేటివ్ రికార్డ్ అంటే ఏమిటి, అచీవ్మెంట్ రికార్డ్ అంటే ఏమిటి, కేస్ స్టడీ రికార్డ్ అంటే అర్థం ఏమిటి, సో ఇవన్నీ కూడా కాబోయే టీచర్గా తెలుసుకోవాలి. రికార్డ్స్ పట్ల ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంది. ఇక మూడో చాప్టర్ కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ ఇండియా. ఇక్కడ డెమోక్రసీ ఇన్ ఎడ్యుకేషన్, పాపులేషన్ అండ్ ఎడ్యుకేషన్, తర్వాత ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, అర్బనైజేషన్, ఈ అంశాలతో పాటు మరి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కొన్ని కేంద్ర పథకాలు ఉన్నాయి. సో దానికి ముందు లిబరలైజేషన్ అంటే అర్థం ఏమిటి? 1991 సంవత్సరంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ వీరు ఒక సంస్థను నెలకొల్పుకోవడంలో ఉన్నటువంటి కఠినమైన ఆంక్షలను సులభం చేశారు. దీన్ని లిబరలైజేషన్ అంటాం. ఎప్పుడైతే లిబరలైజేషన్ భారతదేశంలో ప్రారంభమైందో చాలా బహుళ జాతి సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ విధంగా వివిధ దేశాల యొక్క నైపుణ్యాలు, వివిధ దేశాల యొక్క జ్ఞానము సరిహద్దులు దాటడమే గ్లోబలైజేషన్. ఈ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల క్రమేపీ గవర్నమెంట్ సంస్థల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడం వల్ల ప్రైవేటైజేషన్ ఏర్పడింది. ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ ఏర్పడిందో గ్రామాలలో వ్యవసాయం దెబ్బతిని పారిశ్రామికీకరణ పెరగడం జరిగింది. ఈ పారిశ్రామికీకరణ పెరగడం వల్ల పల్లెలు వలస వచ్చి పట్టణాలకు రావడం జరిగింది. దీనినే పట్టణీకరణ అంటాం. కనుక ఈ 4 భావనల మధ్య అంతర్ సంబంధం ఉంది. కనుక ఈ యొక్క చాప్టర్లో లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, అర్బనైజేషన్, దాని యొక్క ప్రభావం విద్యపైన ఏ విధంగా ఉంది. ఉదాహరణకు 1991కి ముందు సామాజిక శాస్త్రాలకు విలువ ఉన్నది కొంతమంది చదువుకుంటున్నారు. ఈనాడు ఈ ప్రైవేటైజేషన్ వల్ల, ఈ లిబరలైజేషన్ వల్ల, గ్లోబలైజేషన్ వల్ల ఏమైపోయిందంటే 10th తర్వాత కేవలం 2 కోర్సులే ఉంటాయి, ఎంపీసీ, బైపీసీ అనేటువంటి భావన ఏర్పడింది. అంటే విద్యార్థి యొక్క అభిరుచులతో సంబంధం లేకుండా, విద్యార్థి యొక్క సహజ సామర్థ్యంతో సంబంధం లేకుండా మార్కెట్ డిమాండ్ కోర్సులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి, కంప్యూటర్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ గ్లోబలైజేషన్ ప్రభావం వల్ల. ఇవన్నీ కూడా అభ్యర్థులు చదవాలి. అదేవిధంగా ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. దీనిపైన మనం ఒక బిట్ను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్కి వ్యతిరేకమైనదే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. ఒకప్పుడు తరగతి గదిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను వేరుగా చేసి మనం పాఠం చెప్తున్నాం. దాన్ని మనం స్పెషల్ ఎడ్యుకేషన్ అంటాం. 1974లో అది ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్గా మారింది. ఆ తర్వాత 1995 పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ద్వారా 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ సిఫారసుల మేరకు 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ సహిత విద్యకు లేక సమ్మిళిత విద్యకు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఏర్పడడం జరిగింది. సో ఈ యొక్క ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా క్లాస్ రూమ్లో విద్యార్థుల యొక్క సామర్థ్యాలతో సంబంధం లేకుండా ఒకే తరగతి గదిలో అందరికీ విద్య అందించాలి, విద్యా సమాన అవకాశాలు కల్పించాలి. సో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఈజ్ nothing but providing education irrespective of impairment and disability of the children under the same roof. ఒకే తరగతి గదిలో విద్యార్థుల యొక్క సామర్థ్యాలతో సంబంధం లేకుండా మనం బోధించడమే సహిత విద్య. ఈ సహిత విద్యలో భాగంగా మనం కొంతమంది విద్యార్థులను మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు బుద్ధిమాందులు అంటే ఏమిటి, బుద్ధిమాందుల యొక్క రకాలు, ప్రజ్ఞను బట్టి బుద్ధిమాందులు మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్. ఎడ్యుకేషన్ బట్టి బుద్ధిమాందులు టీఎంఆర్, ఈఎంఆర్, అదేవిధంగా కస్టోడియల్. అదేవిధంగా మెడికల్ టెర్మినాలజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రెటినిజం, డౌన్ సిండ్రోమ్, క్రేనియల్ అనామలీస్, ఫినైల్ క్యూటోనరియా, ఈ యొక్క రకాలు తెలుసుకోవాలి. అదేవిధంగా ఇటీవల చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం లెర్నింగ్ డిజబిలిటీ. డిజబిలిటీ అంటే నాట్ ఏబుల్ టు డూ పర్టికులర్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లిజనింగ్లో, స్పీకింగ్లో, రీడింగ్లో, రైటింగ్లో, మరి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి శిశువులనే అభ్యసన వైకల్యత గల శిశువులు అంటాం. ఈ పదాన్ని మొట్టమొదట శామ్యుయల్ ఏ కిర్క్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. సో ఈ యొక్క అభ్యసన వైకల్యతలో ఉండేటువంటి రకాలు ఉదాహరణకు డిస్ఫేసియా, అఫేసియా, డిస్లెక్సియా, అలెక్సియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, డిస్క్యాలిక్యులియా, డిస్ప్రాక్సియా, ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఈ రకాలపైన మరి మనకు ఒక స్పష్టత ఉంటే తరగతి గదిలో ఆ విద్యార్థులకు తగిన బోధనా విధానాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా గిఫ్టెడ్ అంటే ఎవరు, బ్యాక్వర్డ్ అంటే ఎవరు, అండర్ అచీవర్ అంటే ఎవరు, తర్వాత హియరింగ్ ఇంపైర్డ్,
విజువల్ ఇంపైర్డ్, వీళ్ళకి సంబంధించిన జాతీయ సంస్థలు ఎక్కడున్నాయి, మరి వీరికి బోధనా విధానాలు ఎలా ఉంటాయి అనేటువంటిదే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. ఆ తర్వాత డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్లో భాగంగా వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ ఎడ్యుకేషన్, భారత రాజ్యాంగంలో విద్యకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏమిటి? ఆర్టికల్ 14, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21A, ఆర్టికల్ 23, 24, ఆర్టికల్ 30, ఆర్టికల్ 32, ఆర్టికల్ 41, ఆర్టికల్ 45, ఆర్టికల్ 46, ఆర్టికల్ 350A, ఆర్టికల్ 351 ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్. అదేవిధంగా రాజ్యాంగ సవరణలు 42వ రాజ్యాంగ సవరణ, 73, 74, 86వ రాజ్యాంగ సవరణలు, వీటిని గుర్తుపెట్టుకోవాలా. 51A ప్రాథమిక విధుల జాబితాలో 11వ విధిగా విద్యా హక్కు చట్టంలో ఉండే 10వ సెక్షన్ను జరగడం జరిగింది ఈ 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇవన్నీ కూడా ఈ యొక్క చాప్టర్లో చదువుకోవాలి. ఆ తర్వాత మనం యాక్ట్స్ తీసుకున్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోవాలి. దీంట్లో RTE 2009లో 38 సెక్షన్లు ఉన్నాయి, 7 చాప్టర్స్ ఉన్నాయి. ఈ సెక్షన్ల వారీగా ఈ యొక్క చట్టాన్ని చదవడం వల్ల మరి ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి, ఎన్ని పని దినాలు ఉంటాయి, వారానికి ఎన్ని పీరియడ్స్ ఉంటాయి, తర్వాత మొత్తం సంవత్సరంలో ఎన్ని బోధనా గంటలు ఉంటాయి, 6, 7, 8 తరగతులకు ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి ఎంత. ఉదాహరణకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 1:30, అదేవిధంగా 6, 7, 8 1:35, 1 నుంచి 5 వరకు సంవత్సరానికి బోధనా రోజులు ఎంత అంటే ఇన్స్ట్రక్షనల్ డేస్ 200, అదేవిధంగా 6, 7, 8కి 220. ఇవంతా కూడా ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఈ యాక్ట్స్ గురించి చదువుకోవాలా. అదేవిధంగా హ్యూమన్ రైట్స్, చైల్డ్ రైట్స్ గురించి చదువుకోవాలా. ఇక పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో చివరి చాప్టర్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం. ఇది 4వ చట్టం. 1975లో, ఆ తర్వాత 1988లో, ఆ తర్వాత 2000 సంవత్సరంలో, ఇక చివరిది 2005లో ఈ యొక్క NCFను NCERT రూపొందించడం జరిగింది. అంటే ఈనాడు భారతదేశ తరగతి గదులలో ముఖ్యంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎట్లాంటి టెక్స్ట్ బుక్స్ ఉండాలి, ఏ సిలబస్ ఉండాలి, బోధనా విధానం ఎలా ఉండాలి, టీచర్ ట్రైనింగ్ ఎలా ఉండాలి, మొత్తం పీరియడ్స్ ఏ విధంగా ఉండాలి, సమగ్రంగా అభ్యసన అనుభవాల గురించి చర్చించేటువంటి ఒక డాక్యుమెంటే NCF 2005. దీనికి స్టీరింగ్ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ యశ్పాల్, మరి దీంట్లో 35 మంది సభ్యులు, 21 ఫోకస్ గ్రూప్స్ ఉంటాయి. దీంట్లో 5 మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాల ఆధారంగానే ఈనాడు టెక్స్ట్ బుక్స్ మొత్తం కూడా మారడం జరిగింది. NCF తర్వాత పెడగాగికల్ స్విచ్, బోధనా పరివర్తన వచ్చింది. ఏ విధంగా అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత విధానాల నుంచి విద్యార్థి కేంద్రీకృత విధానాల వరకు, ఉపాధ్యాయుడు ఒక సేజ్ అనేటువంటి భావన నుంచి ఉపాధ్యాయుడు ఒక ఫెసిలిటేటర్, మరి పరీక్షలు ఒకేసారి నిర్వహించడం నుండి నిరంతర సమగ్ర మూల్యాంకనం, టెక్స్ట్ బుక్ ఒక సింగిల్ సోర్స్ నుంచి మల్టిపుల్ లెర్నింగ్ రిసోర్సెస్. ఈ విధంగా NCF మన భారతదేశంలోని బోధనా విధానాన్ని మరి సమూలంగా మార్చడం జరిగింది. కనుక ఈ డాక్యుమెంట్ కాబోయే ప్రతి టీచర్ చదవాలన్న ఉద్దేశం చేత ఈ యొక్క సిలబస్లో చేర్చడం జరిగింది. దీనిపైన మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ NCF ప్రకారం మరి ఏ మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి? తరగతి గది జ్ఞానానికి, పాఠశాల వెలుపరి జ్ఞానానికి మధ్యలో ఒక లింక్ ఉండాలి. కంటతా విధానాన్ని విడనాడాలి. మరి మూల్యాంకనం అనేది తరగతి గదితో మరి సమన్వయం చేసుకోవాలి. ఇట్లాంటి కొన్ని మార్గదర్శక సూత్రాలతో పాటు మరి ఏ అభ్యసన విధానాన్ని NCF నమ్మింది? నిర్మాణాత్మకవాదం. అందుకే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ కూడా చాలా పెద్ద టెక్స్ట్ బుక్స్ నుంచి చిన్న టెక్స్ట్ బుక్స్ అయిపోయాయి. చర్చలు తరగతి గదిలో జరుగుతున్నాయి. దీనంతటికి కారణం NCF 2005. అదేవిధంగా మరి NCF ప్రకారం ఇంటి పని ఏ విధంగా ఉండాలి, హోంవర్క్ ఏ విధంగా ఉండాలి. 1, 2 తరగతులకు హోంవర్క్ ఇవ్వకూడదు. 3, 4, 5 తరగతులకు వారానికి 2 గంటలు ఇవ్వాలి. 6, 7, 8 తరగతులకు వారానికి 5 నుంచి 6 గంటలు ఇవ్వాలి. 9, 10, 11, 12 తరగతులకు వారానికి 10, 12 గంటల హోంవర్క్ ఇవ్వాలి. హోంవర్క్ ఏ విధంగా ఉండాలి, సిలబస్లో ఏ అంశాలు ఉండాలి, బోధనా విధానం ఎలా ఉండాలి, టీచర్ ఎలా ఉండాలి, టీచర్ ట్రైనింగ్ ఏ విధంగా ఉండాలి, మరి మూల్యాంకన విధానం. NCF గైడింగ్ ప్రిన్సిపల్స్లో చాలా ముఖ్యమైనటువంటి ఒక నియమం ఏంటంటే సరళత కలిగిన పరీక్షా విధానం, ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఎగ్జామినేషన్ సిస్టమ్. భారతదేశంలో పరీక్షలు అనేటువంటివి ఒక వ్యాకులత కలిగించేవిగా, ఒక ఒత్తిడి కలిగించేవిగా NCF భావించింది. నేషనల్ కరికులం 2000 ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం సరళత కలిగిన పరీక్షా విధానం. అందుకే 29వ సెక్షన్లో RTE 2009లో ఉన్నటువంటి ఈ CCE అనేటువంటిది ఈనాడు దేశవ్యాప్తంగా అటు CBSE కానీ అటు స్టేట్ సిలబస్లు కానీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానిపైన ఇటీవల
హర్యానా విద్యాశాఖ మంత్రి గీతా బుకల్ నేతృత్వంలో కేబ్ ఒక సబ్ కమిటీ వేసింది. సిసిఈ అనేటువంటిది భారతదేశంలో సక్సెస్ అయిందా లేదా. సో దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎగ్జామినేషన్ ఫోబియో అనేది తగ్గింది. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. నిరంతర సమగ్ర మూల్యాంకనం. నిరంతరం అంటే జూన్ నుంచి ఏప్రిల్ వరకు, సమగ్ర అంటే జ్ఞానాత్మక రంగంతో పాటు భావవేశ మానసిక చలనాత్మక రంగాలు, కరికులర్ యాక్టివిటీస్తో పాటు కో కరికులర్ యాక్టివిటీస్, అదేవిధంగా సిసిఈలో ఇవాల్యుయేషన్. ఈ యొక్క ఇవాల్యుయేషన్ 2 రకాలుగా ఉంటుంది, ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్. మరి ఈ యొక్క నిర్మాణాత్మక మూల్యాంకనము, తర్వాత ఈ యొక్క సంకలన మూల్యాంకనం. సో ఈ యొక్క సిసిఈ పైన కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఈ విధంగా 5 చాప్టర్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి. మొదటి చాప్టర్ అంతా కూడా హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, రెండోది అంతా కూడా టీచర్ ఎంపవర్మెంట్, థర్డ్ చాప్టర్ అంతా కూడా కాంటెంపరీ ఇష్యూస్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో 4వ చాప్టర్ అంతా కూడా యాక్ట్స్ అండ్ రైట్స్, 5వ చాప్టర్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఒక విధంగా చెప్పాలంటే ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక నిర్దిష్టమైన సబ్జెక్ట్ కాదు, అనేక సబ్జెక్టుల యొక్క సమాహారము. పర్స్పెక్టివ్స్ అంటే లోతైన దృక్పథము. ఎడ్యుకేషన్ అంటే అది లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేక టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు. సో ఇక్కడ చారిత్రక దృక్పథం, మనోవైజ్ఞానిక దృక్పథం, సామాజిక దృక్పథం, ప్రభుత్వ దృక్పథం, తాత్విక దృక్పథం, వీటన్నింటినీ కూడా కలిపితే అదే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ యొక్క పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఒక లడ్డు లాంటిది. అనేక మూలకాల సమన్వయ ఫలితమే ఈ యొక్క సబ్జెక్ట్ ఏర్పడింది కనుక ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇందులో కాన్సెప్ట్స్ ఉంటుంది. అభ్యర్థులు మరి ప్రభుత్వం ముద్రించినటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలు చదవడం వల్ల, ఇట్లాంటి వీడియోస్ చూడడం వల్ల ప్రామాణికమైన మెటీరియల్ డెవలప్ చేసుకొని రాబోయే డిఎస్సిలో కాబోయే టీచర్ కావడానికి అవకాశం ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.